బైబిల్లోనండి దేవుడు ధనవంతులను చేశాడండి. జాగ్రత్తగా వినండి. యోబుని ధనవంతుని చేశాడు. ఆస్తి అంతా పోయింది. ఆస్తి కోసం ఏడ్చాడా? ఏమన్నాడు చెప్పండి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మనమైతే ఏమంటాం? ఏంటి తండ్రి ఇచ్చినట్టే ఇస్తా, ఆస్తి అంతా తీసేసుకున్నావు, పిల్లలు చచ్చిపోయినా పర్లేదు, నాకేమైనా పర్లేదు, ఆస్తి ఏమవకూడదు అనేవాళ్ళు మనమైతే. అన్నీ పోయినా సరే ఆయన అంటున్నాడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుంటాడు. ఆదికాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు వాళ్ళని ధనవంతులను చేశాడా లేదా? ఏమిచ్చాడు వాళ్ళకి? ఊరు కాదు, రాష్ట్రం కాదు, 10 ఎకరాల పొలం కాదు. ఏమిచ్చాడు తెలుసా? దేశాన్ని ఇచ్చాడు. ఈ దేశం మొత్తం మీదే అన్నాడు. ఏ దేశం? కనాను దేశం, పాలు తేళ్లు ప్రవహించే దేశం, మంచి సుందరమైన దేశం, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాన్ని ఇచ్చి ఈ దేశం అంతా మీదే అంటే, అమ్మాయి ఇప్పుడు నేను దేశానికి బాస్ని అన్నాడేటి అబ్రహాము. దేశమంతా ఆయనకి ఇచ్చి ధనవంతుడిని చేస్తే ఎక్కడ బ్రతికాడని చదువుకుంటాం బైబిల్లో మనం. గుడారాల్లో బ్రతికాడట. గుడారాల్లో బ్రతికి ఈ దేశం నాకొద్దు, ఏ దేశం కావాలి? పరసంబంధమైన దేశాన్ని వెతికారట వాళ్ళు. మనిషికి ఏం అర్థం అవ్వలేదా? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే మన జీవితాలు ఏంటి చెప్పండి? ఆవిరి. ఇలాంటి ఆవిరైపోయే జీవితంతో ఆశలు పెంచుకున్నావేంటి లోకం పైన?